పశ్చిమాసియా రాజకీయాలలో భద్రతా కారిడార్లలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి. ఇటీవల అమెరికా, ఇరాన్ల మధ్య అనేక చర్చల అనంతరం కుదిరిన అత్యంత సున్నితమైన తాత్కాలిక సడలింపులు లేదా సీజ్ ఫైర్ ఒప్పందం ఘోరంగా విఫలమవడంతో మళ్లీ పశ్చిమ ఆసియా గగనతలంపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ అధికారిక స్టేట్ టెలివిజన్ వేదికగా మాట్లాడిన ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మొహమ్మద్ అక్రమీనియా అమెరికా గనక మళ్లీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అత్యంత స్పష్టమైన ఘాటైన హెచ్చరికలను జారీ చేశారు. ఇజ్రాయెల్ ఇచ్చిన సైనిక సలహాలను, రాజకీయ కుట్రలను నమ్మి అమెరికా మిలిటరీ గనుక మళ్లీ తమ భూభాగంపై లేదా ఆస్తులపై వైమానిక దాడులకు దిగితే ఈ పోరాటం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ లేదా గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలకే పరిమితం కాదని అక్రమినియా ఖచ్చితమైన ప్రకటన చేశారు. ఈ యుద్ధం భౌగోళికంగా సరిహద్దులు దాటి ఇతర పొరుగు దేశాలకు, వ్యూహాత్మక అంతర్జాతీయ జల మార్గాలకు అత్యంత వేగంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి అత్యవసర సైనిక పరిస్థితులకైనా ఏ క్షణంలోనైనా ముఖాముఖి తలపడేందుకు ఇరాన్ ఇస్లామిక్ ఆర్మీ పూర్తి సన్నద్ధతో ఉందన్నారు. ఇప్పటికే ఈ రణరంగం ఇరాన్, ఇజ్రాయెల్ సరిహద్దులను దాటి ఎర్ర సముద్రం ప్రవేశ ద్వారమైన వ్యూహాత్మక బాబ్ ఆల్ మందాబ్ జలసంధి వరకు పాకిందని ఇరాన్ సైన్యం ప్రపంచ దేశాలకు గుర్తు చేసింది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే ఆ ప్రాంతంలో నావికా దిగ్బంధనం కొనసాగిస్తూ సరుకు రవాణా నౌకలపై విరుచుకుపడుతూ ఉండగా తమ సొంత మిలిటరీ ఆపరేషనల్ రిచ్ జార్జియాలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి పర్షియన్ గల్ఫ్ వెంబడి ఉన్న అనేక దేశాల వరకు విస్తరించి ఉందని తెలిపారు. అమెరికా ఏ క్షణంలో వైమానిక దాడులకు దిగినా ఊహించని రీతిలో కోలుకోలేని దెబ్బ తీస్తామని ప్రతిజ్ఞ చేశారు. పశ్చిమ ఆసియాలో ఈ యుద్ధ హెచ్చరికలు రగులుతున్న తరుణంలోనే అంతర్జాతీయ దౌత్య వర్గాలలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్ పర్యటన ఖరారైంది. అమెరికాలోని వైట్ హౌస్ వేదికగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో నెతన్యాహు మంగళవారం అత్యంత కీలకమైన ద్వైపాక్షిక భేటీ కానున్నారు. ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్పై తదుపరి చేపట్టాల్సిన సైనిక చర్యలు ఎలా ఉండాలి, అణు కేంద్రాలపై దాడులు పర్యావసనాలు ఏమిటి, క్షిపణి రక్షణ వ్యవస్థల కొరతను ఎలా అధిగమించాలనే వ్యూహాత్మక అంశాలపై వీరిద్దరి మధ్య తీవ్రమైన చర్చలు జరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అత్యున్నత స్థాయి భేటీతో పాటు ఇటీవలే కన్నుమూసిన అమెరికా దివంగత సెనేటర్, అమెరికా కాంగ్రెస్లో ఇజ్రాయెల్కు అత్యంత శక్తివంతమైన ప్రతినిధిగా నిలిచిన లిండ్సే గ్రాహం అధికారిక అంత్యక్రియలకు కూడా నెతన్యాహు హాజరు కానున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి రెండోసారి అడుగుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయనను ముఖాముఖి కలవడం ఇది వరుసగా ఆరోసారి కావడం విశేషం. నెతన్యాహు ఎప్పుడు మాట్లాడినా ట్రంప్ను ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే లభించిన అత్యంత గొప్ప నమ్మకమైన మిత్రుడు అని బహిరంగంగా కొనియాడుతూ ఉంటారు. అయితే పైన కనిపించే స్నేహం వెనుక ఇరాన్ అణురంగాన్ని ఎలా అణిచివేయాలి, ప్రస్తుత యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే ప్రధాన వ్యూహాత్మక అంశాలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు, నెతన్యాహు ప్రభుత్వానికి నడుమ తీవ్రమైన అంతర్గత అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నట్లు వాషింగ్టన్ దౌత్య వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పెంటగాన్లో ఆయుధ నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో దాడులను కొంతకాలం ఆపి దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలని అమెరికా భావిస్తూ ఉంటే ఇరాన్ అణు సామర్థ్యాన్ని, మిలిటరీని పూర్తిగా మట్టి కరిపించే వరకు వైమానిక దాడులు ఆపకూడదని ఇజ్రాయెల్ పట్టుబడుతుంది. అంతకుముందు అమెరికా, ఇరాన్ల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం కుదిరిన అవగాహన ఒప్పందం సీజ్ ఫైర్ ప్రక్రియ అమలులోకి రాకముందే కుప్పకూలడంతో ప్రాంతీయ తీవ్రత మరింత పెరిగింది. మొదటి నుంచి అమెరికా, ఇరాన్ ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్లో తన మిలిటరీ ఆపరేషన్లను, వైమానిక దాడులను ముమ్మరం చేయడం వల్ల దౌత్య ప్రయత్నాలు మరింత జటిలంగా మారాయి. ఉగ్రవాద ముద్ర ఉన్న హిజ్బుల్లా ప్రమేయం లేకుండా లెబనాన్ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ ఆశలు నెరవేరడం లేదు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవూన్తో ఇటీవల వైట్ హౌస్లో సమావేశమైన ప్రెసిడెంట్ ట్రంప్ లెబనాన్ భూభాగంలో ఉన్న ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణపై ఎలాంటి స్పష్టమైన కాలపరిమితి లేదా ప్రణాళికను అందించలేకపోయారు. దీనివల్ల ఆ ప్రాంత భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఒకవైపు లెబనాన్, గాజా, యెమెన్లలో దౌత్య చర్చలు ముందుకు సాగకపోవడం, మరోవైపు వాషింగ్టన్లో అమెరికా, ఇజ్రాయెల్ అగ్రనేతల రహస్య భేటీ జరగనుండడం, దానికి పోటీగా ఇరాన్ సైన్యం ప్రత్యక్ష యుద్ధ హెచ్చరికలు జారీ చేయడం పశ్చిమ ఆసియాను మరో ప్రమాదకరమైన నియంత్రణ లేని మహాసంగ్రామం వైపు వేగంగా నడిపిస్తుంది.